సోషల్ మీడియాతో యువతరం భయాందోళన 20 ఏళ్లుగా పళ్ళుదామని ఘనుడు. ఎప్పుడు కూర్చొని పేపర్ చదవడమేనా? బయటికి వెళ్ళి లోక జ్ఞానం పెంచుకునేదేమైనా ఉందా? లోక జ్ఞానం నాకు చాలా ఉన్నాయి. పైగా బయట తిరిగితే లోక జ్ఞానం రాదు, పేపర్ చదివితే వస్తుంది. చల్లండి, ముందైతే మీరు లేవండి, మీ వెయిట్ చూడాలి. నా వెయిట్ బాగా తగ్గాను. ఒళ్ళంతా తేలిగ్గా గాల్లో తేలుతున్నట్టు ఉంది. అది చూద్దాం రండి. చూడు, ఏమండి 10 కేజీలు పెరిగారండి. అదే లేదే, ఇదిగో లార్జెస్ట్ సర్క్యులేటెడ్ పేపర్ పట్టుకున్నాను కదా, దీని వెయిట్ అయ్యి ఉంటది. సంతోషించాలండి మీ తెలివితేటలకి. అంత బరువు ఎలా పెరిగారండి? ఏమో నాకేం తెలుసు, నువ్వే పెట్టావు కదా వంట అని. ఈ రోజు నుంచి మళ్ళీ తిండిలో మార్పు చేయాలి. అవును రాజ్యం, సాయంత్రం బాగా నెయ్యి జీడిపప్పు వేసి చక్కెర పొంగల్ చేయించు, బాదం పప్పు వేసి బిందుడు పాలు కాయించు. ఓకే, గాల్లో తేలినట్టుంది. ఏంటో వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి వంట ఖర్చు పెరిగింది, మా ఆయన బరువు పెరిగింది. అనవసరంగా ఆన్లైన్ లో 5,000 పెట్టి కొన్నా. మేడం, సార్ బాగా సన్నపడ్డారు కదండి. అవునరా, చీపురు పుల్లలా అయిపోతున్నారు. మరి ఏమనుకున్నారు మేడం? ఈ చెకోడి సలహా ఇస్తే అపార్ట్మెంట్ అదిరిపోవాలి. జీడిపప్పు తెప్పించాలి, డబ్బులు ఇవ్వండి. నువ్వు ఇచ్చిన సుత్తి ఐడియాతో ఆయన వారం 10 కేజీలు పెరిగారు. అదేంటి మేడం, సార్ పుట్ట మాత్రమే పెరిగింది, మిగతా పాటలన్నీ సన్నగానే ఉన్నాయి. ఒరే సచ్చినోడా, నువ్వు పెదవ లాజిక్ లో మాట్లాడకు. ఆయన బరువు ఇప్పుడే చూసా. ఒక్కోసారి బరువు పెరిగి తగ్గుతుంది మేడం. నాటు వంట కదా. నాటు వంట అదేంట్రా? నాటు వైద్యం లాగా నాటు వంట. ఏడ్సావులే, ముందు ఆ డీజేకి దీని గురించి చెప్పాలి. మీకెందుకు మేడం, నేను చూసుకుంటాను కదా, మీరు రిలాక్స్ అవ్వండి. డీజే ఏమోయ్, ఆ పంచదార అందుకు ఇదిగో మీరు చేసే పని ఏంటి? కాఫీ తయారు చేస్తున్నాను చెకోడి. ఇలాంటి కాఫీ కాదు, సతరాంగ్ కాఫీ. ఆ వంటలే. మీరు చేసే ఆ వంటల వాసనకి మా సారు ప్లేట్ వాష్ చేసినట్టు తినేస్తున్నాడు. ఆహా, ఎంత మంచి వార్త విన్నావటోయ్ తిప్పు. మనం చేస్తున్న వంటలు అంత బాగున్నాయన్నమాట. ఒక్క మాటతో మా శ్రవణేంద్రియాల్లో ఆనందం అనే అమృతధార ఒలికించావు చెకోడి. కాస్త తెలుగులో మాట్లాడు జగన్నాథం. నాకే కాస్తో కూస్తో తెలుగొచ్చు. నీ దెబ్బతో నాకు వచ్చిన తెలుగు కూడా పోద్ది. చెకోడి, నువ్వెంత పొగిడేసరికి తట్టుకోలేక పాండిత్యాన్ని ప్రదర్శించాను. మొత్తానికి నువ్వు హ్యాపీయే కదా? ఏమి హ్యాపీ? మీ వంటల రుచి మరిగి మా సారు రోజుకి 2 పూటలు తినేవారు, ఇప్పుడు 8 పూటలు తింటున్నాడు. ఇలాగే సాగితే తలుపులన్నీ గుడికి చేయించినట్టు పెద్దగా చేయించాలి. అలా ఎందుకు చేయడం? భాస్కర్ సార్ అలాగే లావైతే తలుపులు అలానే పెట్టించాలి. మరి మా వంటలు తిని సన్నపడ్డ వాళ్ళు ఉన్నారు, కానీ లావైన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఏమో మరి, మా సార్ మాత్రం జపాన్ లో నిర్వహించే సుమో పోటీలో పాల్గొనేలా ఉన్నాడు. అయితే ఇప్పుడు ఏం చేయాలో అది అఘోరించు. ముందు మా సార్ కి పని కల్పించాలి. ఆయన ఆఫీసులో పనే చేస్తున్నారు కదా. కూర్చొని చేసే పని, దాంతో కొవ్వు పెరుగుతుంది, తగ్గదు. మరి ఇప్పుడు ఏమి చెయ్యాలని నీ ఆలోచన? దానికోసమే నా బుర్ర పదును పెట్టి ఒక ఆలోచన చేస్తాను. నేను ఇంత సీరియస్ గా చెప్తుంటే నీకు ఆ గిన్నె ఇంపార్టెంటా? సరైన సమయానికి కాఫీ అందకపోతే మమ్మల్ని కదా క్వశ్చన్ చేస్తారు. అందుకే పొగలగక్కే కాఫీ రెడీ చేస్తున్నాను. ఏంటో చెప్పు. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈ రోజు సార్కి ఇచ్చే పులిహోరలో ఈ మందు కలపండి. ఏమిటది? విరోచనాల మందు. కాలిందా ఏమిటి? తగలబడిపోయింది. చెడపకురా చెడేవు అని పెద్దలు అందుకే అన్నారు చెకోడి. కాళ్ళ మీద వేడి కాఫీతో పాటు నీతి వాక్యాలు కూడా ఒలకబోసావు. అయినా అలా విరోచనాల మందు కలిపి సభ్య సమాజానికి మనం ఏ మెసేజ్ ఇస్తున్నట్టు? సమాజం సంగతి నాకు తెలీదు. మా సారు 4-5 సార్లు బాత్రూమ్ వైపు తిరిగి సన్నపడతారని నా ఆశ. ఇలా మా వృత్తికి మా వంటకి ద్రోహం చేయలేము సుమి. అవును సుమి. ఇలా కోఆపరేట్ చేయకపోతే ఎలా? మీ తిండి వల్ల మా సార్ లావైపోతున్నారు. ఈ విషయాన్ని మా మేడం చెప్తే మీరేమో వినట్లేదు. పైగా అర్థం పర్థం లేని భాషలో ఏదైనా మాట్లాడుతున్నారు. నువ్వు చెప్పింది భేషుగ్గా ఉంది. నీ సమస్యకి స్విచ్ ఎక్కడుందో నాకు అర్థమైంది. అర్థమవుడు కాదు, సాల్వ్ చేయాలి. మా సారు మా మేడంకి 2 విషయాల్లో లొంగుతాడు. ఒకటి ఈ వంటను కాస్త మీరు తన్నుకుపోతే ఈ చకోడు చూస్తూ ఉండలేడు. మరి ఆ రెండో విషయం ఏంటో కులంకషంగా చెప్పొచ్చు కదా. అమ్మో, చిన్నపిల్లలు అలాంటి విషయాలు తెలుసుకోకూడదు. ఈ తింగరది మీ మేడంకి నేను చెప్పమన్నది చెప్పిందో లేదో? నేనే వెళ్తాను. ఈ విషయంలో నేనే 4 మాటలు చెప్పి తగలడతాను. ఇదిగా ఆ టమోటాలు పోయి వచ్చి వంట చేసి తగలడతాను. అమ్మాయి రాజ్యం, నేను మీకు క్లాసు పీకుతున్నాను అని అనుకోకపోతే నీకు కొన్ని ఆణిముత్యాలు లాంటి మాటలు చెప్తాను, వినుదువా?
చెప్పండి. నీ భర్తని రోజు 5 గంటలకు నిద్రలేపి జాగింగ్ వాకింగ్ పంపిస్తున్నావా తల్లి? ఆ టైంలో ఆయన నిద్ర లేపితే ఆయనకు నోటికొచ్చిన బూతులని నాకు అప్పచెప్తారు జగన్నాథం గారు. ఓ అలాగా. ఇంతకీ మీ ఆయనకి పువ్వులంటే ఇష్టమా తల్లి? నా తల్లో పెట్టుకుంటేనే ఇష్టపడతారు. ఆయన చెవిలో పెడతానంటే మటుకు ఒప్పుకోరు. అది సంగతి. అంటే మీ ఆయనకి మొక్కలంటే ఇష్టమే. మొక్కలు చెట్లు సంగతేమో గాని పూలు పళ్ళు అయితే ఇష్టం అనుకుంటా. మళ్ళీ అందులో అనుకుంటా ఏంటమ్మా పిండాకుడు? ఆయనకి ఏమిష్టమో నీకు తెలీదు? కొన్ని తెలుసు కొన్ని తెలియవు అనుకుంటా. అదిగో మళ్ళీ అనుకుంటా అని అంటున్నావు. ఓకే ఓకే, ఇది చెప్పమ్మా, మీ వారికి కుక్క పిల్లలంటే ఇష్టమేనా? ఏమోనండి, ఇక్కడ కుక్క కనిపిస్తే మాత్రం బిస్కెట్లు పెడతారు. అది మంచో కాదో తెలీదు. అది మీ వారి దయాగుణమును దానుగుణమును. ఇంతకే మీరు కుక్క పిల్లని ఎప్పుడైనా పెంచారా? చిచ్చి, నాకు కుక్కలంటేనే ఎలర్జీ. అది సంగతి. చూసావా అమ్మాయి, మీ వారి ఇష్టాల్ని నువ్వు మొదట్లోనే నాశనం చేసేసావు. నేనా? అవును నువ్వే. మూగ జీవాల పట్ల ఆయనకున్న అభిమానం నీ వల్ల అఘాధంలో పడిపోయింది. నేనంత ఆలోచించలేదండి. అదేనమ్మా వచ్చింది. ముందు మీ వారి ఇష్టాలు ఏంటో తెలుసుకోండి. ఆయన ఇష్టాలు సంతోషాలు అన్ని ఆయనలో సగభాగమైన మీకు తెలియాలి కదా. అసలే ఆయన లావ్ అయిపోతున్నారని నేను బాధపడుతుంటే ఆయన ఇష్టాలు తెలుసుకొని నేనేం చేయాలండి? మీరు ఆయన ఇష్టాన్ని గౌరవిస్తే ఆయన మీ ఇష్టాన్ని గౌరవిస్తారు, లావు తప్పుతారు. నిజమా? ఈ జగన్నాథం నిజమే చెప్తాడు. ఒకవేళ అబద్ధం చెప్పినా నిజం చేసేస్తాడు సుమి. ఇంకేం ఆలోచించక తల్లి. అవును, మీ ఇద్దరి మధ్య నిజమైన ప్రణయం ఉందా? ప్రణయం? అచ్చమైన తెలుగులో చెప్తే అర్థం కాదు కదా మీకు. ఇంగ్లీష్ లో లవ్ అంటారమ్మా తల్లి. ఆయనకి అంటే చాలా ఇష్టం అండి. అయితే మీది మామూలు లవ్ కాదు. లవ్వస్య లవ్యోప్య. నాకు అర్థం కాలేదండి. నాకు మాత్రం అర్థమైందా? ఏదో ఫ్లోలో అనేసాను. మీది తరతరాలు నిలిచే దృఢమైన ప్రేమ అని నా ఉద్దేశం. ఓకే, ఈ రాత్రికి ఆయన ఏమి ఇష్టపడతారో తెలుసుకుంటాలేండి. తెలుసుకుని మెనూ తయారు చేయండి. సార్ కోరికలు తీర్చి సార్ని తీర్చిదిద్దుదాం. ఆయన ఏదో విధంగా లావ్ తగ్గించి సన్నపడి 6 ప్యాక్స్ మెయింటైన్ చేస్తే చాలండి. 6 కాకపోతే 60 ప్యాకుల్లో కనిపిస్తారు. ముందు మీరు కొమ్ము బిగించి రంగంలోకి దిగండి. ఇక ఈ రాజ్యం తన టాలెంట్ తో ఆయన ఇష్టాలేంటో తెలుసుకుంటుందండి. శుభం. అవును, ఆయన ఇష్టాలు తెలుసుకోవడానికి మీరు కూడా ప్రయత్నిస్తారా? నో 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 నో. మనం చేసే పనిలో మంచి కనపడాలి కానీ మనిషి కనపడకూడదమ్మా. ఏమండి? రాజ్యం పొద్దున ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎదురొస్తే చాలే, తిరిగి వచ్చేటప్పుడు కూడా ఎదురు రానక్కర్లేదు. ఏమండి, నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలండి. రాజ్యం, కష్టపడొచ్చిన మూడుని గుమ్మం దగ్గరే నిలబెట్టి క్వశ్చన్స్ అడగటం మహా పాపమే. ప్లీజ్ అండి, ప్లీజ్ అండి. అవునా? సరే అడుగు. నీకు ఎలాంటి జవాబులు ఇవ్వాలో నాకు తెలుసు. మీకు కుక్క పిల్ల అంటే ఇష్టమా? అది మందు తాగుద్దా? లేదండి, బహు బహు అంటది. అయితే నాకు ఇష్టం లేదు. మీకు మొక్కలు పెంచడం అంటే ఇష్టమా? అవి మందు తాగుతాయా? మొక్కలు ఇక్కడ మందు తాగుతాయా? నీళ్ళు తాగుతాయి. అయితే నాకు వాటితో సంబంధం లేదు. నేను మందులోకి నీళ్లు కూడా వాను, నాకు జరగండ ఉంది. మీకు ఈత కొట్టడం అంటే ఇష్టమా? ఉస్సే తింగరమోహం దానా, అర్ధరాత్రి అది మందు కొట్టే టైంలో నీకు ఈత కొట్టడం ఇష్టమేనా అనే ప్రశ్న ఎవరన్నా వేస్తారా? డిస్టర్బ్ అవ్వకండి, చెప్పండి. నాకు ఈత ఇష్టం లేదు. నీకు ఇష్టమైతే చెప్పు, రేపు పొద్దున్నే తీసుకెళ్లి గోదావరిలో కలిపేస్తా. అదే గోదావరి దగ్గర వదిలి పెడతాను, హ్యాపీగా ఈత కొట్టచ్చు అని చెప్తున్నా. మీకు ఇష్టం లేనిది ఏది నాకు ఇష్టం ఉండదు కదండి. అవునా? అయితే నాకు సీరియల్స్ ఇష్టం లేదు. అయితే నాకు ఇష్టం లేదు. కొంపదీసి నేను రావడం లేట్ అయ్యేసరికి రాజ్యాంగాన్ని మందు కొట్టేసిందే అలా మాట్లాడుతుంది. అమ్మో, అసలే పెద్ద బోట్లు తీసుకొచ్చి పెట్టానే. అబ్బా, మీ ఎదవ మైండ్ వాయిస్ ఆపండి. ఇది చెప్పండి, మీకు క్రికెట్ మ్యాచ్ ఇష్టమా? రాజ్యం, ఈ టైంలో నాకు ఏ మ్యాచ్ ఇష్టం లేదు. ఇంకొక ప్రశ్న, మీకు ఆపిల్స్ అంటే ఇష్టమా? లేదు. నేనేమన్నా పేషెంట్ అంటే యాపిల్స్ బత్తాలు తినడానికి. పోనీ మీకు పూలు వాటి సువాసన ఇష్టమా? రాజ్యం, నా కోసం మందు బాటిల్ వెయిట్ చేస్తుంది. ఇప్పుడు నాకు ఆ వాసన తప్ప ఏ వాసన రాదు. అబ్బా, మీకు ఏమి ఇష్టమో చెప్పండి. ఇంకా చాలు రాజ్యం, నాకు ఓపిక పోయింది. అబ్బా ప్లీజ్ అండి, లాస్ట్ క్వశ్చన్. చలుడు మొహందానా, మందు తాగే టైంలో అడ్డం వచ్చి అడ్డమైన ప్రశ్నలు అడుగుతావా? అసలు నువ్వు మనిషివేనా? నీకు బొత్తు ఉందా? కనికరం ఉందా? ముగ్గురు మీద జాలు ఉందా? ఆఫీసు నుంచి కష్టపడి వచ్చాడే, కాస్త మందు తాగుదాం అనుకున్నప్పుడు ఆమ్లెట్ వేసి పెడతావు, చికెన్ పెడతావు అని ఏమన్నా ఉందా నీకు? ఏమండి, మీకు పిల్లిని పెంచుకోవడం ఇష్టమేనా?
నిన్ను అచ్చగోడిగాని మర్చడం నా వల్ల కాదే. అమ్మా రాజ్యం గారు, పొద్దున్నే చెప్పిన పని ఏమైంది? ఇష్టాలన్నీ తెలిసా? ఇష్టాల సంగతి పక్కన పెట్టండి, మా ఆయన కొత్త బూతులు నేర్చుకున్నారని తెలిసింది. అదేమిటి? మీరు చెప్పినట్టే ఆయన్ని అది ఇష్టమా ఇది ఇష్టమా అని అడిగాను, అంతే నన్ను నానా మాటలు అన్నారు. ఏమన్నారంటే శివ శివ, ఎంతేసి మాటలన్నారా? నేను అందుకోసం ఎన్ని త్యాగాలు చేశాను, ఆయన కూడా గుర్తు పెట్టుకోలేదు, నన్ను తిట్టారు. ఇదిగో అమ్మాయి, నువ్వు ఇలా నిలబడిపోతే ఎలా? మళ్ళీ ప్రయత్నం చేయాలి. ఇంకోసారి ప్రయత్నం చేస్తే మా ఆయన నా చేత గుంజలు తీస్తారు. అయినా మీ వల్ల మాకు అన్ని నష్టాలే. మా వల్ల నష్టాలా? అవును, మీ తిండి తిని మా ఆయన లావెక్కిపోతున్నారు. మీ సలహాలు విని నేను ఆయన చేతిలో తిట్లు తింటున్నాను. అమ్మా రాజ్యం, కొంచెం ఓపిక పట్టు తల్లి. ఇంకేం ఓపిక పట్టాలండి? మీరు చేసిన పులిహోరని మా ఆయన మందులో మంచిగా పెట్టుకున్నారు. పులిహారాన్ని మంచిగా పెట్టుకుని తింటున్నారా? ఇదేదో కొత్త కాన్సెప్ట్ లో ఉందా? మీరు చేసే వంటలకి రుచి మరిగి ఆయన ఇలాంటి పనులు చేస్తున్నారు. ఆయిల్ ఫుడ్ తో మొదలు పెట్టి ఆమ్లెట్ దాకా అన్ని తినేస్తున్నారు. అయ్యో శ్రీరంగరంగా, ఇలా అవుతుందని మేము అస్సలు ఊహించలేదు సుమి. ఊహించకండి, డబ్బులు మాత్రం టైంకి తీసుకోండి. మీ వల్ల మాకు ఏ ఉపయోగం లేదు. కొన్నాళ్ళు ఆగితే రాజ్యం గారు మీరు పార్వతాన్ని పెళ్లి చేసుకున్నారు అని అందరూ ఆడిపోసుకుంటారు. మీరు అలా ఏడవకండి, ఏడుపు బహువిధాల చెడు చేస్తుంది. ఇంకెలా ఏడవమంటారు? నాకు ఇలానే వచ్చు. అక్కడ మా ఆయన మందు కొడుతున్నారు. ఇక్కడ నా కన్నీళ్ళు తుడిచేవారు ఎవ్వరూ లేరు. అమ్మమ్మమ్మమ్మ, మీరు మొహం కడుకొని రిలాక్స్ అవ్వండి, ఆయన సంగతి నేను చూసుకుంటాను. బావా భోంచెదుర్రా. తిప్పు, రుద్రాక్ష విప్పు, మళ్ళీ ఏమైంది బావా? విప్పు. రక్షాపధాన శిక్షాధికార దీక్షా నిరీక్షుడెవడు ఉగ్ర ప్రతాప్. సార్ ఏం సార్ మందు తాగుతున్నారు? ఏ మందు దాక్కూడదా? ఆ డీజే గారు మందు తాగితే కొట్టేస్తున్నాడు సార్. హేచ్చాడు, నా మీద చెయ్యేసే ధైర్యం వాడికి లేదు. సార్ ఆ డీజే గారికి నీ నా తేడా లేదు సార్. సునామీలా వస్తాడు, తుఫాన్ లో కొట్టిపోతాడు. బ్లూయింగ్ భాస్కర్ ఇక్కడ. డీజే అయినా కూజే అయినా నన్ను తట్టుకోలేరు. ఒక్క నిమిషం సార్. సార్ నాకు కూడా పెక్కుపోయింది సార్. నా కళ్ళ ముందు మిమ్మల్ని డీజే కొడుతుంటే తట్టుకోలేదు సార్. నేను పొయ్యను. అదేంటి సార్, ఆనందం గారికి మీరు ఒక్క పెగ్గు తాగి మిగతాదంతా వాడికి ఇచ్చేస్తారు. వాడు నేనంటే ప్రాణం ఇస్తాడా? నేను ఇస్తాను సార్. మాట మీద నిలబడతావా? ఆనందం గారు మందు తాగి భూమి మీదనే నిలబడ్డాడు సార్, కానీ నేను మాట మీద నిలబడతాను. కన్విన్స్ చేసావు, చూస్తాను. పోయండి సార్. రేయ్, రేయ్, రేయ్. అది మంచినీళ్ళు కాదురా, మందు. ఇప్పుడు ధైర్యం వచ్చింది సార్. ఈ 10 రాత్రుల్లో ఆ డీజే నన్ను ఏం చేయలేడు. 10 రాత్రులేంట్రా? ఏడాది 10 రాత్రులు కదా సార్ ఉంటది. ఏడాదికి 10 రాత్రుల? అవును సార్, దసరాకి 9, శివరాత్రికి 1, మొత్తం కలిపి 10. నీకు ఎక్కేసింది, వెళ్ళి పడుకోపో. ఊరుకోండి సార్, మందు బాటలకి ఎక్కడైనా మంది ఎక్కుద్దా? జోకులు బలేస్తారా నువ్వు? ఇంకో సెకండ్ సార్. ఆడదంటే ఎవరనుకున్నారా? నాకు తెలుసు డీజే, ఆడదంటే అబల కాదు, తబలా. ఏం చెప్పారు సార్? ఇలాంటి ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయలే కదా. డీజే చెగోడి ఇట్రా. వెళ్తానండి. ఏంటండి? ఆడదంటే తబలా కాదురా, సబల సబల సబల. ఆవిడ కన్నీరు తరతరాలుగా ముంచేస్తుంది. సార్ అమ్మా కాపాడండి సార్, సీత కొట్టేస్తున్నాడు. అమ్మా సార్, అమ్మా మిమ్మల్ని అండి. అమ్మా సార్ మిమ్మల్ని అండి. అమ్మా భాస్కరు, నేను నా పిల్లల్ని ఎలా చూసుకుంటానో తెలీదు. మా తిప్పుని చూడు ఎలా చూసుకుంటాను. నేను భార్య మాటే వింటాను. వంటలో అయినా సంసారంలో అయినా పాలు నీళ్ళలా ఉంటాం. మైసూరు బోండా కొబ్బరి చట్నీ లాగే ఉండరు. నన్ను రెచ్చగొట్టకు. ఈ రోజున మనం అనాల్సింది మందు మంచిం కాదు,
పెళ్ళాం పెరుగు పచ్చడి అని ఎలవా చాలా మందిని చూశాను. ఓ నేను ఇంత పెద్ద స్పీచ్ ఇస్తుంటే ఎస్వి రంగారావు లాగా ఒకే డైలాగ్ చెప్తాడేంట్రా. అమ్మా చూడు భాస్కర్, రాజ్యం గారి మొహం చూసి నేను ఈ రోజు నిన్ను వదిలేస్తున్నాను. రేపటి నుంచి ఇది రిపీట్ చేయొద్దు. రేపటి నుంచి కాదు, ఈ క్షణం నుంచి ఇదే రిపీట్ అవుద్ది. నేను ఇంతగా చెప్తుంటే ఈయనేంట్రా ఒళ్ళొచ్చిన పవన్ కళ్యాణ్ లా మాట్లాడుతున్నాడు. నీ సంగతి రేపు చెప్తా. అబ్బా సార్ కాపాడతాను మాటిచ్చారు కదా సార్. నువ్వు కూడా నా బదులు తొమ్మిది తింటానని మాటిచ్చావుదిరా. సార్ డీజే గారు బాగా వాయించేశారు సార్. నేను మేడం గారి దగ్గరికి వెళ్ళి ఆయింట్మెంట్ కి డబ్బులు తీసుకుంటాను సార్. అదే నువ్వు వెళ్ళి ఇప్పుడు నా పెళ్ళం దగ్గర చెప్పేవనుకో నేను లోకం అయిపోతాను. ఈ విషయం చెప్తేనే కదా సార్ మేడం గారు వాడిని ఇంట్లో నుంచి తరిమేసేది. అవసరం లేదు. మనం ఈ మందుకి బానిసైనట్టే వాడు కూడా దేనికో దానికి బానిసై ఉంటాడు. ఆ క్లూ పట్టుకుంటే చాలు, సాల్వ్ అయిపోతాడు. ఆ డీజీ గారు ఫోన్ తెచ్చేసానండి. అయ్యగారు దీనివల్ల ఉపయోగం ఏంటండి? రే ఎదవా, ఎంత గొప్పడు గోత్రమైనా ఈ ఫోన్ లోనే ఉంటుంది, చూస్తూ ఉండు. ఇదిగోరా బి జానకి అంట. వాట్సాప్ లో మెసేజ్లు, ఫేస్బుక్ లో చాటింగ్లు చాలా ఉన్నాయి. అయ్యగారు వాళ్ళ ఆవిడ పెరిగి త్రిపురామ్మ కదా, ఈ జాలికి ఎవరు? రే తెర మీద కనిపించేది త్రిపుర, వెనక డబ్బింగ్ చెప్పేది జానకి. అమ్మ డీజే కళ్ళు తాగుతూ సీటు తినే నాకు ఇద్దరు ఉన్నారంటే ఓకే, వాడికి ఇద్దరు ఎందుకండి? రే మాయబజార్ లో కృష్ణుడు ఏమన్నాడు రా? నాకు తెలియదు అయ్యగారు. రసపట్టులో సరసం వద్దు అన్నాడు. అయ్యగారు ఇప్పుడే అమ్మగారికి ఈ విషయం చెప్పేద్దామండి. రే ఐస్ క్రీమ్ ని ముందుని ఇలాంటి వాటిని మెల్లగా ఎంజాయ్ చేయాలరా, కంగారు పడిపోకూడదు. అదేంటి అయ్యగారు, వాడు అందరిని కోరుకున్నాడు కదా, మనం కూడా తిరిగి కొట్టాలి కదా. దెబ్బ కొడితే ఏముందిరా, క్షణంలో మాయమైపోతుంది. వాడి జీవితం మీద కొట్టాలి. అది ఎలా అయ్యగారు? చెప్తాన్రా. ముందు ఈ డి జానకి మెసేజ్ పెడతాను. ఓయ్ జానకి తొందరగా ఫోన్ చేయవే. అర్జెంట్ కి ఫోన్ తీసుకెళ్ళి అక్కడ పెట్టేరా, జానకి ఫోన్ చేస్తుంది. అలాగే జాను ఓకే జాను. ఇప్పుడు ఫోన్ చేస్తుంది. జాను అదే ఎందుకు ఫోన్ చేసావు? రాజు చెప్పించాలని చూస్తున్నావా ఏంటి? నువ్వే నా ఫోన్ చేయమన్నావు. రాత్రి కళ్ళొగ్గాని వచ్చానా ఏంటి? సర్లే నేను కొనగా మాత్రం కాల్ చేయకు. ఎందుకు చేయకూడదు? నేను ఇక్కడ ఒకళ్ళకి కొవ్వు కరిగించడానికి వచ్చాను, అర్థం చేసుకోజాను. బయట పులిహోర, లోపల బిర్యానీ మెయింటైన్ చేస్తున్నావా? బగారా రైస్ లో చికెన్ ముక్కలు కలిపేస్తావా? ఈ వేళ్ళు వేడి వీళ్ళు బుక్ చేసేయాలి. జానకి త్రిపుర గారు మీరేంటి ఇలా వచ్చారు? మీరేం కంగారు పడకండి, మీ ఆయన కోసం ఎవరో వచ్చారని చెప్దామని వచ్చాను. అయితే ఖచ్చితంగా మా పెరవాళ్ళు చిన్నాన్న వచ్చుంటారు. అయినా మాకు మంచి స్నేహితులు, బంధువులు. అలాగే కానీ వచ్చింది మగవాళ్ళు కాదే, ఆడవాళ్ళు. అయితే మా పేదరాశి పెద్దమ్మ తిప్పుకుంటూ వచ్చుంటుంది. 4 చివాట్లు పెట్టాలి. ఇంతకాలానికి గుర్తుకొచ్చామా అని కడిగేయాలి. వచ్చింది పిన్నమ్మలు పెద్దమ్మలు కాదండి, అందమైన అమ్మాయి. అందమైన అమ్మాయి నన్ను చూడ్డానికి వచ్చిందా? మిమ్మల్ని కాదండి, జగన్నాథం గారిని చూడడానికి వచ్చింది. పామని చూడడానికి అమ్మాయి రారి. మీ నమ్మకం టెర్రస్ ఎక్కింది త్రిపురమ్మ గారు. ఆ అమ్మాయి కూడా జగన్నాథం గారిని బావా అని ముద్దుగా పిలుస్తోంది. నమ్మకం కలగట్లేదు కదూ, రండి చూదురు గాని. చూడండి ఏమైతే నీ ఓమండి ఇక్కడికి వచ్చానంటే. నిన్ను చూడకుండా ఉండలేకపోయాను బావా. అయితే మాత్రం ఎక్కడ పడితే అక్కడికి వచ్చేస్తావా? ఎవరన్నా చూస్తే ఎంత ప్రమాదం. నీ పిచ్చి గాని ఇలాంటివి తెలియకుండా ఉంటాయా? మినుములు వేపుతున్న వాసన 3 రోజులకు తెలుస్తుందంట. మీరు మరీ అంతలా బర్న్ అయిపోకండి. పాపం జగన్నాథం గారు తప్పేమీ లేదనిపిస్తుంది నాకు. తప్పున్నారా? ఇవాళ తాడో పేడో తేల్చేస్తాను. ఏమే సూర్పక్క, ఎవరికి నువ్వు? ఏ కూర దొరకపోతే కరివేపాకు చట్నీ కత్తి అన్నట్టు మా ఆయనే దొరికాడా నీకు? ఏయ్
మా బావంటే నాకు చాలా ఇష్టం. వాగుజాను తిప్పు, ఈ పిల్ల ఒట్టి పిచ్చిది, పట్టుకోకు. అది కాదు, నేను పిచ్చిదాన్ని. మిమ్మల్ని నమ్మినందుకు నేను పిచ్చిదాన్ని అయ్యాను. మామూలు పిచ్చి కాదండి, గజ పిచ్చి. ఇదిగో భాస్కర్ గారు, ఇది మా కుటుంబ విషయం, మీరు కలగజేసుకోకండి. ఆడవాళ్ళకు అన్యాయం జరుగుతుంటే ఈ భాస్కర్ రెండు కళ్ళతో చూస్తూ ఊరుకోడు. తిప్పు, నువ్వు లోపలికి వెళ్ళు, నేను జానుని పంపించేసి వస్తాను. పొమ్మని చెప్పండి, మళ్ళీ పంపించడం ఒకటి. ఓయ్, ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు? బావ డీజే అయితే నేను డీజేనే. నా పేరు డైమండ్ జానకి. జగన్నాథం, నువ్వు ఇలా చేస్తావనుకోలేదు. వంటలు మాత్రమే బాగా చేస్తావనుకున్నాను. ఇలా అమ్మాయిలతో రొమాన్స్ చేస్తాడు అనుకోలేదు కదండి. అదే మరి పిచ్చి అంటే. భాస్కర్ గారు, మీరు ఆగండి. ఆయన ఎందుకు ఆపుతారు? తప్పు చేసింది మీరు. మీరు ఆగండి. తిప్పు, ప్రతి మగాడు ఏదో ఒక టైంలో అడుసు తొక్కుతాడు. నేను తొక్కాను, కానీ కారు కడుక్కుందాం అంటే అందులో నుంచి బయటికి రావట్లేదు. ఈ టైంలో నాకు ఒక మాట గుర్తొస్తోంది డీజే. మీది మామూలు లవ్ కాదు, లవ్వహ లవ్వస్య లవ్యోభ్య. ఇదిగో భాస్కర్ గారు, మా వంట వాళ్ళ మధ్య మంట పెట్టకండి. ఇలాంటి బంకటింకలు సంబంధాలు పెట్టుకొని సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఆగ్రహించకు తిప్పు. ఇలాంటి విషయాల్లో ఆవిడ ఆగ్రహించకపోతే అసలు ఆవిడ ఆడదే కాదు. బాగా చెప్పారు. మీరు అగ్రహారం పరువు తీశారు. ఇప్పుడే వెళ్ళి మీ సంగతి అందరికీ చెప్తా. తిప్పు తిప్పు తిప్పు. మా కాపురంలో గుండ్రాయి పెట్టావు కదయ్యా. ఈ బెల్లం భాస్కర్ తో పెట్టుకుంటే సుచి లీగ్స్ తో పెట్టుకున్నట్టే. సుబద్దలైపోయే పిచ్చిలోన సుబద్దలైపోయే